చూసారు కదా, పొద్దున్నుంచి ఒకటే వర్షం. ఇప్పుడు 2 ముళ్ళు వేసి పొలంగా అయితే పోతా ఉన్నాను. మామూలుగా లేదన్నమాట. ఒకసారి బ్యాక్గ్రౌండ్లో చూడండి, కాలు పెట్టి కాలు తీసేకి కూడా లేదు, అంత బురద ఉంది. నేను మ్యాక్సిమం చెప్పులు వదలను కాబట్టి నిదానంగా పోతా ఉన్నా. ఓ జారుతుంది అట్లా. చాలా కష్టం. చూడండి ఎట్లుందో. పొద్దున్నుంచి నాన్ స్టాప్గా పడుతుంది. పొద్దున్నుంచి ఇప్పుడు కూడా పడుతూ ఉన్నాయి. నాకైతే పొలంలోకి వచ్చి ఒక 2 చెట్లు కోసాను అంతే పూలు. ఇంకా అన్నం అయితే ఆకలి అవుతుంది అన్నమాట. ఇంకా ఇప్పుడు 2 ముళ్ళు దగ్గర దగ్గర 11:30 దాటింది. ఇప్పుడు ముందు పోయి అన్నం తినేసి పూలు పోయాలి. పొలాలు ఇప్పుడు అన్నీ దమ్ము చేయడానికైతే వాటర్ ఫుల్గా పట్టి పెడుతున్నారండి. ఎందుకంటే నార చల్లారు, అక్కడ కనిపిస్తుంది కదా నార గ్రీన్గా. ఈ మడి కాక అవతల మడి గ్రీన్గా నార చల్లారు. ఇంకా దమ్ము చేస్తే ఇప్పుడన్నా కొద్దిగా నడచడానికన్నా వస్తుంది. ఇంకా ట్రాక్టర్లు తిరగడానికి ఇంకా మామూలుగా ఉండదు దావా. ఇంకా అట్లుంటుంది. ఇట్లా వర్షం పడితే ఇంకా పూలు కూడా తగ్గుతాయి అన్నమాట. ఆల్మోస్ట్ పూలు తగ్గుతున్నాయి అందరివి, ఇంకా తగ్గుతాయి. ఇంకా పచ్చి మొగ్గ అనేది తేమకి ఎక్కి రాదు పైకి అన్నమాట. అది ఇట్లా చూడండి ఎట్లుంది. కొద్దిగా జారినా కూడా బోన్స్ అయితే ఇంకా మామూలుగా ఉండవు. ఈరోజు మార్నింగ్ నుంచి ఒకటే వర్షం అండి. అసలు ఫోన్ బయటకు తీయడానికి కూడా ఛాన్స్ లేకపోయింది నాకు ఈరోజు. అట్లా ఉందన్నమాట. అబ్బా, అదే ఆ వాన పట్ట వేసుకొని ఇంటికి వచ్చి ఇప్పుడే, బుధవారం కదా ఈరోజు, ఇంటికి వచ్చి ఇప్పుడు రిమూవ్ చేసి కాళ్ళు కడుక్కున్నాం. మేము కూడా కడుక్కోలే ఇంకా. అమ్మో చలి అట్లాగే ఉంది, తేమ తేమ. అసలు వ్యూ చూడండి, ఇంకా బురద. అసలు మా పొలంకి వెళ్ళే దావా అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అడుగు పెట్టి అడుగు తీయాలంటేనే అసలు కాకుండా ఉందన్నమాట. అట్లుంది. ఇప్పుడు చలికైతే దిమ్మ తిరిగిపోతుంది. కాఫీ టీ పెట్టుకొని తాగేద్దాం. మా డాడీ కూడా వస్తున్నారు. क्या दिखा? फोन करेंगे। आप फोन करे हो? हाँ भाई ने मामू। हाँ कैसे सलाम करो 500 450 अब 400 तीनों पोटली। क्या तुमने कैसे लिखा? कैसा? 400 नहीं 450 फर्स्ट 500 क्या? फर्स्ट 500 दे। दो कवर छोड़ को लिखिए ना। 2 कवर छोड़ को लिखिए 500 450 400। హలో
काल को बाहर निकालो आलू में आलू भाजी में हाँ कि नहीं हो पाड़ी मैंने के कपड़े नहीं लगाए मुझे लग गया कोमा सर हां अभी बसाना मा बाकी बोम जे भक्त नहीं से खावा बाकी बो कौन बिठाला बोले दलिंदर रान को के बुते देश मुझे ना लो हां देश मुझे ना बाकी बो रामा అవ్వా వేసినావా మందు కోటరు बुढ़ी चल के बोला दो बुढ़ी हल के बोला दो అవ్వా పీకినావా हां बोलता उस उसे भी से कोटर दवे के बाद उठेंगे तो अब क्या ही नहीं ला बावा बेकार मंदु को समझ का चलाना 100 రూపాయలు బేకార్ మందు 150 రూపాయలది మంచి మందు బావ బోల్నేగా 150 రూపాయలది మంచి మందు 160 రూపాయలు అయితే మంచి మందు నూరు తెచ్చానే నీళ్ళు 4 మాట 3 మట్టే डाले 3 మట్టే पानी डाले बागरे అవా పీకినావా 100 రూపాయలదా 160 రూపాయలదా बात करा खातिर फोन करायचं కూరగాయలు खाली क्या करता हूँ उसे पेट भरती दारू है तो बस उसे इनुज खाती आधी के जी गोश्त देखने को वैसा बोल ऐसा है आधी के जी गोश्त चाप डाल दिया है ओन हाल हाँ क्या उखड़ गई चपलांग गुंडे बोला बोलूं मैं अब गुंड बग्गी वाला क्या होता है कितने पर करता बोलता हमें एकड़ा बग्गी वाला पीछे बैठ को जीजू हां पर करता किसे पर करता बोलता है तेरी बग्गी चाचा चढ़ती हो मेरे बग्गी की हालत छट दिया है क्या कहता हूँ मेरे टांगड़े मोटे है से मैं घट्टू बैलेंस पकड़ लेता हूँ इनके ये उन्होंने फर्स्ट कैसे चढ़ती है छोटे बच्चे चौंदरा चढ़ती है देखो चौंदरा चढ़े हाल चढ़को ऐसा 2 हाथों से लक्को चढ़ती है बग्गी को पूरा फिर को हूँ फलरती है मैं घर में कुछ बनवा सब कुछ हाँ नहीं चढ़ सकती वैसा चढ़ती है नो कुर्जी है तो वैसा चढ़ दिया उन्हों खाली खोद में लातो आज क्या लाते ने कहीं का तो अब बोली बोला भी लालू बोली करता तो नहीं ले गया था बेटा ले मैं भी पूछो हूँ तो मैं पूछूं ले जाओ बोले है ने बोले हैं तो मैं पूछूं तो नहीं ले हुसैन आग ले गया ले बोले तो गम गच्चा हां हुसैन बड़े का क्या है कि हम से ले गए बेहतर 450 डाले हैं देखो नहीं हां पढ़ने का खारे बरोबर लेकर ना दादी नाको लेकर आना बोलते हूँ मैं भी खारे बरोबर लेकर आना बोल दूसरे लेकर जलेबी उसको लेकर समोसे खारे बरोबर अच्छे थे नरम होती आइसकन हूँ कब पड़ा है था तो एक बार गैसाल पड़ा है था
घर का ही तक भी सज्जा डिलीवरी सिस्टम पर भी पड़ा है था, बहुत 3 दिन पड़ा उस दिनों। वो मार में ऐसा भुट्टा सब भी झड़ गया, देखो रात सारी दिन सारी पड़ा तब तो। शब्बा मम्मी सोमवार 1000 देना తాగేసామండి. ఇప్పుడు బోకులు అయితే తోమాలి. అవి మా జేజీ కింద అయితే పెడతాను. నేను తోమితే మా జేజీ కడిగేస్తుంది అనమాట. అది తోమిన తర్వాత మళ్ళా బోరింగ్ అయితే కొట్టాలి వాటర్ కోసము. అదే ఈరోజు ఒక స్పెషల్ జంటది మ్యారేజ్ డే అనమాట. వాళ్ళకి నా మనస్ఫూర్తిగా అయితే హ్యాపీ యానివర్సరీ తెలియజేసుకుంటున్నాను నేనైతే. చలో బోకులు అయితే తోమేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్స్డే కాబట్టి నేనైతే వెళ్తున్నానండి సంతకి. బోకులు అయితే తోమేసాము. అక్కడ ఉంది చూడండి నీట్గా. నేను మా జేజీ అయితే బోకులు తోమేసి ఇంకా మళ్ళీ వర్షం వస్తుందేమో అని చెప్పేసి నేనే స్టార్ట్ అయ్యాను సంతకి. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు. కరెక్ట్ టైం వచ్చేసి 4-5 అయింది. ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా, ఎందుకంటే మళ్ళీ వర్షం పడుతుంది అని చెప్పేసి వెళ్ళిపోతున్నాను. ఆల్రెడీ చినుకులు పడతా ఉన్నాయి.
ఆటోలు ఇక్కడ నుంచే స్టార్ట్ చేసేసారండి పెట్టడం. ఇదే ఇంకా స్ట్రైట్గా వెళ్తే టమోటాలు, పచ్చిమిరపకాయలు తీసుకున్న తర్వాత నీకు ఇష్టం వచ్చిన వెజిటేబుల్స్ అయితే తెచ్చుకోపో అని చెప్పి మా జై చెప్పింది. ఆల్రెడీ ఇంట్లో కాకరకాయలు, పొటాటోస్ ఉన్నాయి. సో ఇంకా నాకు నచ్చిన కూరగాయలు అయితే తీసుకొని ఇంటికి వెళ్తాను. చూడండి సంత కనిపిస్తుందా? ఈ వర్షం వల్ల స్మెల్, దారుణమైన స్మెల్, నీసు వాసన వస్తుందండి. బయార్లో పోతా ఉంటే నీసు వాసన వస్తుంది. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? నేను మార్కెట్లోకి వచ్చాను, తీసుకున్న తర్వాత అయితే నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను వీడియో, ఓకే? ఇప్పుడే వచ్చేసానండి సంత అయితే చేసుకొని. ఓ బజ్జా कोथिमीर भी है अंदर है देख। इतनी अदरक कितने की है? 10 रुपए की हुआ। कितनी 5 रुपए ला लेना। क्या है कि देता है कि नहीं होगा? 10 रुपए में 5 रुपए देता है। हाँ నేనైతే ఇవి తీసుకొని వచ్చాను. ఇది నాకు చాలా ఇష్టం అండి, బొంగులు చాలా ఇష్టం నాకు ఇవి ఎందుకంటే ఈవినింగ్ టైంలో నేను ఇవే ఫ్రై చేసుకుని తినేది అనమాట. ఇవి వచ్చేసి అరటికాయలు, కర్రల బొరుగులు, జిలేబీ, ఇవి వచ్చేసి బజ్జీలు ప్లస్ బొండాలండి. ఇవి నాకు ఇష్టం ఉన్న వెజిటేబుల్స్ తీసుకొని వచ్చుకున్నాను ఈరోజు. మట్టికాయలు, క్యాబేజీ. నేను హాస్టల్లో ఉన్నప్పుడు అలవాటు అయిందండి నాకు ఇది కానీ ఇది ఎప్పుడు తింటాంలేండి. హాస్టల్లో ఉన్నప్పుడైతే దొండకాయ, క్యారెట్, బీట్రూట్ అలవాటు అయినది నాకు. సో అందుకని నేను పోతే అప్పుడప్పుడు తెచ్చుకుంటాను. క్యారెట్ ఉంది ఇంట్లో, అందుకని ఒక तो गैसा वारम लेके से इससे खराब हुआ। खुल को जाकर ले गई है। ये क्या हुआ? ये धोए नहीं है, जड़ा एक धोए नहीं है। नहीं वो काली नहीं है। ना दवा मारेंगे ले भिरवा लगा को जड़ा काली पलट लेती है। 100 डोज मारेंगे, कोमा मारेंगे। वो आदमी का नहीं 20 रुपए। वही उसका नहीं जो 20 रुपए। उसका नहीं कुछ वो कोथिमीर वाले के बाजी की छताई बस वो 20 रुपए के ला लेते हैं काली की। 1 2 3 వంకాయలు 4 5 వెజిటేబుల్స్ అయితే తీసుకొని వచ్చానండి. ఇది మునక్కాయలు, వంకాయలు, చిక్కుడుకాయలు, ఇవి మట్టికాయలు, క్యాబేజీ, ఇంట్లో వచ్చేసి కాకరకాయలు ఉన్నాయి, క్యారెట్ ఉంది, ఆలు ఉంది. టోటల్ ఇప్పుడు నేను 5 తీసుకొని వచ్చాను వెజిటేబుల్స్ అయితే. ఇంట్లో ఒక 3, టోటల్ 8. అదే అండి 25 रुपये आदि केजी 25 रुपये। वो टमाटर को केजी 30 रुपये केजी लियो दले 10 रुपये बच्ची ने हाँ ఇవైతే ఎత్తుకొని వచ్చేసాను నేను, నాకు నచ్చినవి. అదే అండి ఈరోజు కొద్దిగా రేట్స్ రీజనబుల్గానే ఉన్నాయి. బుధవారం కదా, ఈరోజు తాత సంతకైతే వచ్చినాడండి. సంతకు వచ్చి నా దగ్గరికి అయితే వచ్చినాడు. నేను చిక్కులు కాయలు అయితే ఒలుచుతా ఉన్నాను. అదే ఇప్పుడు సంత చేసుకొని మళ్ళీ ఇంటికి అయితే ఉన్నాం. మనకి వర్షం దయం పట్టుకున్నట్టు పట్టుకుంది కాబట్టి రీల్స్ అయితే చేయడానికి వీలు కావట్లేదు. అదే యూట్యూబ్లో షార్ట్స్ అయితే చేయడానికి వీలు కావట్లేదు. చూసి వర్షం కానీ తగ్గితే మళ్ళీ తాత నేను స్టార్ట్ చేస్తాం మళ్ళీ, ఓకేనా? ఓకే
మా నాన్న అయితే మటన్ కర్రీలోకి కొబ్బరి అయితే దంచుతున్నాడండి. ఈరోజు బుధవారము. మటన్ 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 నైట్ మటన్ కర్రీ. ऐसा हंडे से जो आले गड्ढा वो बकरे को अच्छा हड्डे में डाले नहीं जम्मा इसे लाता 200 रुपये आई कोई एक्स्ट्रा आता है. మా జేజీ అయితే మటన్లోకి రొట్టెలు అయితే చేస్తూ ఉందండి. ఆల్రెడీ అన్నం ఉడికిపోయింది. మటన్ అయితే నేను చేస్తున్నాను. బుధవారం స్పెషల్ మటన్ అండి. నేను ఆనియన్స్ కొద్దిగా చికెన్లో అయినా కానీ మటన్లో అయినా కానీ కొద్దిగా ఎక్కువగా కోసుకుంటాను, కట్ చేసుకుంటాను అనమాట. మటన్ కూడా బాగా ఫ్రెష్గా ఉందండి. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. బిల్లి హువాది అయ్యా. ఇది చూడండి, మేము మటన్ తెచ్చుకున్నప్పటి నుంచి ఎక్కడంటే అక్కడ దూరుతుంది. ఇది వచ్చి దీంట్లోకి దూరింది చూడండి. ఇది ఎట్లా కూర్చుంది. ఆ बाहर का बाहर का तो होता नहीं है तेरे से. कौन खुशी दे देते को अंदर बाहर का मटन का बास पकड़ के इधर गया कौन आएगी. वैष्णे हाँ 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 देखिए सुबह मिलता है वो नहीं प्याज गलना है. मेरे को मुलाजा काम आता मैंने बोल दूँ कम है तो दो डालूँ, दो पोते डालूँ, तीनों पोते भी डालूँ. कम है तो क्या डालते नहीं है. इतने दिन डाले नहीं हैं. 30 पॉइंट 40 पॉइंट कम है तो डाली तो हाँ. ఇప్పుడు మటన్ అయితే వేసేద్దామండి. कितना डालना बसु
मसाले डालने को तो फिर डाल लेते బుసతాయి हाँ अब आपको पकना ही है దీంట్లో వాటర్ వేసేసండి, ఎందుకంటే ఇది బాయిల్ కావాలన్నమాట బాగా. మళ్ళీ మసాలాలు వేసి మళ్ళీ బాయిల్ చేసుకుందాము. దీనికైతే ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5-6 విజిల్ అయితే పెట్టుకుందాము. ఇసుక మూత కాంగే छः विजिल बस नहीं 4 देखेंगे 4 हाँ మటన్ అయితే ఇది 4వ విజిల్ అండి. ఇంకా దింపేసుకోవడమే. అంటే ఉడకబెట్టిన జస్ట్ బాయిల్ చేసిన మెత్తగా అవ్వడానికి మసాలాలు అన్నీ అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను జస్ట్ 4 విజిల్లు మాత్రమే పెట్టుకున్నానండి. ఇప్పుడు మసాలాలన్నీ వేసుకుందాము. నాకు కారం అంటే ఇష్టం అండి, కారంగా ఉండడం అంటే ఇష్టం ఏ కర్రీ అయినా కూడా. సో నేను ఏం చేసినా కూడా కారం ఎక్కువగా ఉండే విధంగా చేసుకుంటాను అన్నమాట. కారం బాగా తింటాను నేను రాయలసీమ అంటేనే ఇంకా కారానికి మారుపేరు. టూ 2.5 స్పూన్స్ అయితే వేసాను కారం. కొబ్బరి పొడి ఏ కూరలో అయినా కూడా మస్ట్ అండ్ షుడ్. ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫైనల్గా కొత్తిమీర. अब जरा पानी डालना दादी इसमें, देखता दाल को दे वो पहले का पानी जो डालना सही है. अब जरा डालना मम्मी ना दाल चम हाँ है देखो कांगी बिंदी है ना देखो थंबर पाँच की 6 की विजिला लगम गलता है वही चो अगड़ा बड़ा ना सर बस ले वो 5 की 6 की वर्थ है ये लेगा కొత్తిమీర लगा दो బరీక్ రక్కో आज घट्ट लगा మూత అయితే పెట్టేసుకున్నామండి. ఇంకా 6 విజిల్ కానీ ఇంకా 6 విజిల్లో ఇంకా మళ్ళా పెట్టేసుకుందాము. లగా హైదా తీసో లగా బారీ కుచ్చులో హోలే మూతలన్నీ పెట్టేసుకున్నాను. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఫైనలీ మటన్ అయితే ఉడికిపోయిందండి. టోటల్గా 11 విజిల్ అయితే పెట్టేశాను బాగా మెత్తగా ఉడకాలని. చూద్దాం ఓపెన్ చేసేసి.
नहीं 100 है मेरे को देख को है तो देख ले यार బాగా ఉడికిందండి బాగుంది ఫైనలీ మటన్ అయితే ఉడికిపోయింది సరే అండి అయితే ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్